హలో అండి, వెల్కమ్ టు పుష్పాస్ కుకింగ్. ఈరోజు ఎంతో రుచికరమైన వంకాయ కూర ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను. ఈ వంకాయ కూర తయారు చేయడానికి పచ్చిమిర్చి, మెంతి కూర వేసి తయారు చేస్తున్నాను. ఇది చపాతీలో కానీ, అన్నంలో కానీ, జొన్న రొట్టెతో కానీ చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా 300 గ్రాముల వంకాయలను తీసుకుంటున్నాను. ఇలా వంకాయలను తొడుమలు కట్ చేసి ఇలా పొడవుగా కట్ చేసి ఒక బౌల్ తీసుకొని హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసుకొని కొద్దిగా పసుపు వేసుకొని ఇలా కలుపుకొని కట్ చేసిన వంకాయలను వేసి పక్కన పెట్టుకోవాలి. ఇలా వాటర్లో వేయకపోతే వంకాయలు చేదుగా అవుతాయి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక బౌల్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ వేడయ్యాక హాఫ్ టీ స్పూన్ ఆవాలు, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, ఇవి దూరగా వేగాక ఒక రెమ్మ కరివేపాకు వేసుకుందాము. 1 టేబుల్ స్పూన్ మెంతికూర వేసుకుందాము. ఇలా మెంతికూర ఫ్రై అయ్యాక 5-6 పచ్చిమిరపకాయలు, 4 వెల్లుల్లి రెబ్బలు, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకొని వేసుకుందాము. ఇవి కొద్దిగా ఫ్రై అయ్యాక కొద్దిగా పసుపు వేసుకుందాము. మనం సాల్ట్ వాటర్లో కట్ చేసి పక్కన పెట్టుకున్న వంకాయలను వేసుకుందాము. స్టవ్ సిమ్లో పెట్టి మొత్తం ఒకసారి కలుపుకొని హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసుకుందాము. 2-3 నిమిషంల పాటు స్టవ్ సిమ్లో పెట్టి వంకాయలను ఉడికించుకుందాము. మూత తీసి చూస్తే వంకాయలు మగ్గిపోయాయి. మరియు 1 నిమిషం పాటు మూత పెట్టి సిమ్లో ఉడికించుకుందాము. మూత తీసి మొత్తం ఒకసారి కలుపుకొని ఫ్రై చేసుకోవాలి. సన్నగా కట్ చేసిన ఒక టమాటా వేసుకోవాలి. ఇదంతా ఒకసారి కలుపుకొని మూత పెట్టి 1 నిమిషం పాటు స్టవ్ సిమ్లో పెట్టి ఉడికించుకుందాము. ఇలా మూత తీసి చూస్తే టమాటాలు మెత్తగా ఉడికిపోయాయి. మన గ్రేవీకి తగ్గట్టుగా కొన్ని వాటర్ వేసుకుందాము. మరి 1 నిమిషం పాటు మూత పెట్టి ఉడికించుకుందాము. అంతే, మూత తీసి చూస్తే చాలా బాగా ఉడికిపోయాయి వంకాయలు. మెత్తగా సాఫ్ట్గా ఉడికిపోయాయి. ఫైనల్గా కొత్తిమీర చల్లుకొని స్టవ్ ఆఫ్ చేయాలి. అంతే, ఎంతో టేస్టీ వంకాయ కూర రెడీ అయ్యింది. మరిన్ని టేస్టీ వంటల కోసం పుష్పాస్ కుకింగ్ ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.